ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ అయిన 'తండేల్' సినిమా మాత్రం మంచి విజయం అయితే సాధించిందనమాట. చాలా సంవత్సరాల తర్వాత మంచి కమ్‌బ్యాక్ సినిమాగా అయితే నాగ చైతన్య గారి కెరియర్‌లో నిలిచిపోయిందనమాట. ఈ సినిమాకు ముందు ఆయన చాలా డిఫరెంట్ సినిమాలైతే ట్రై చేశారు. లైక్ 'థ్యాంక్ యూ' కావచ్చు, 'కస్టడీ' కావచ్చు, ఇలా డిఫరెంట్ మూవీస్ అయితే ట్రై చేశారు గానీ, బట్ ఎక్కడో జనాలకైతే ఆ సినిమాలు రీచ్ అవ్వలేదు. సో, బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఆ సినిమాలు పెద్ద ఫ్లాప్‌గా నిలిచాయనమాట. సో, ఆ తర్వాత ఆయన ఏంటంటే చాలా టైం తీసుకొని, మంచి కథ ఎంచుకొని, ఆ కథ పైన బాగా హార్డ్ వర్క్ చేసి 'తండేల్' సినిమాతో అయితే మన ముందుకొచ్చారు. సో, ఈ సినిమా రిలీజ్‌కి ముందు నుంచి ఈ సినిమా పైన మంచి హైప్ ఉందనమాట. మంచి పాజిటివ్ బజ్ కూడా ఈ సినిమా పైన అయితే క్రియేట్ అయింది. బికాస్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ లైన్ కావచ్చు, లేదంటే ఈ సినిమాలో ఉన్న కాస్టింగ్ కావచ్చు, అలాగే ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, ఇలా అన్ని విషయాల్లో ఈ సినిమా పైన మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఆ తర్వాత కూడా మూవీ టీమ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ సినిమాని అన్ని భాషల్లో కూడా మంచిగా ప్రమోట్ చేశారంటే వాళ్ళకు కూడా ఈ సినిమా పైన మంచి హోప్ ఉంది కాబట్టి సో వాళ్ళు కూడా బాగా ప్రమోట్ చేసి సినిమాని జనాల్లోకి బాగా తీసుకొచ్చారు. ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న సాంగ్స్కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పైన మరొక నెక్స్ట్ లెవెల్ బజ్ అయితే క్రియేట్ అయిందనమాట. దాంతో ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కలెక్షన్ సునామీ అయితే క్రియేట్ చేస్తుందనమాట. నాగ చైతన్య గారి కెరియర్లో 100 crore మూవీగా అయితే ఈ మూవీ నిలిచిపోయింది. అది కూడా కేవలం 9 రోజుల్లోనే 100 కోట్లు అయితే ఈ సినిమా అయితే కలెక్షన్ రాబట్టిందనమాట. సో ఇదొక నాగ చైతన్య గారి కెరియర్లో ఇదొక రికార్డ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ ఏంటంటే 10 crores 20 crores కలెక్ట్ చేయడం కూడా కొంచెం కష్టంగా అనిపించేది. అలాంటిది ఈ సినిమాతో మామూలు కంబ్యాక్ ఇవ్వట్లేదు. ఇది నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అని చెప్పాలి. ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ అయితే ఆయన రాబట్టేశారనమాట. అది కూడా కేవలం 9 రోజుల్లోనే. అండ్ ఇంకో విషయం ఏంటంటే 10వ రోజు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇంచుమించు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు కూడా ఈ మూవీకి 10వ రోజు కలెక్షన్స్ వచ్చాయని చెప్పి కూడా ట్రెండ్ పండితులు అయితే చెప్తున్నారనమాట. సో ఇదొక రికార్డ్గా కూడా చెప్పచ్చు అనమాట ఆయన కెరియర్లో. అయితే ఈ సినిమాకి మంచిగా వీకెండ్స్ కూడా కలిసి వచ్చాయి, అలాగే పాజిటివ్ టాక్ కలిసి వచ్చింది. అండ్ ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ కానీ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ బాగా ట్రెండ్ అయిందనమాట సోషల్ మీడియాలో. అది కూడా ఈ సినిమాకి బాగా యూజ్ అయింది. సో దీంతో ఈ సినిమా అయితే మాత్రం నాగ చైతన్య కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సో ఇక్కడి నుంచి అయితే ఆయన మాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇలాంటి మంచి సినిమాలే చేయాలని చెప్పి ఆయన అయితే ఫిక్స్ అయిపోయారు. చూద్దాం మరి ఆయన నెక్స్ట్ సినిమాతో ఎన్ని కోట్ల వరకు కలెక్షన్స్ రాబడతారనేది. సో ఈ సినిమా మీరు చూసుంటే మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.